చైనాలో 2 నెలల క్రితం ఫ్యాన్ వీకియు అనే ఒక 62 సంవత్సరాల వ్యక్తి ఉదయం తెల్లవారుజామున వాకింగ్ చేసుకుంటున్నటువంటి కొంతమంది ఆ వాకర్స్ పైకైతే కారుతో దూసుకెళ్ళిపోయాడు. దాదాపు ఆ ఘటనలో 35 మంది చనిపోయారు. 45 మంది అయితే గాయపడ్డారు. ఆ ఘటన చూసిన వాళ్ళైతే భయభ్రాంతులకు గురయ్యారు. ఒక కారుతో గుద్దేసి 35 మంది చనిపోవడం అంటే ఆషామాషి కాదు. అంత స్పీడ్‌గా వస్తున్నాడు. తీరా ఏం జరిగింది, ఏంటి అనేది తెలుసుకునే లోపే అతడు మళ్ళీ ఇంతమంది చనిపోయారు, ఇంతమంది గాయపడ్డారు, నేనెందుకు బ్రతికుండడం అని తనను తానే కత్తితో పొడుచుకున్నాడు. పొడుచుకొని కోమాలోకి వెళ్ళిపోయాడు. ఈలోగా పోలీసులు రావడం, అతడిని ఆసుపత్రిలో తీసుకెళ్ళి జాయిన్ చేయడం, ఇప్పటి వరకు ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన బాగానే ఉన్నాడు. అయితే అతన్ని విచారించిన తర్వాత తెలిసిందేంటంటే ఈ మధ్య ఆయన తన భార్యతో విడాకులు తీసుకున్నాడట. ఆ భార్య మీద ప్రెస్టేషన్‌తోనే ఆ రోజు అలా కారు నడపాల్సి వచ్చిందట. తర్వాత ఏదో గొడవ అయిందట మళ్ళీ ఇద్దరికి. ఎందుకో ఫోన్‌లో. ఆ తర్వాత ఆ విధంగా నడపడం జరిగింది. అంతమంది చనిపోయారు. ఇక నాకు బ్రతకడం కూడా ఇష్టం లేదు అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉండడం వల్ల కోర్ట్ అయితే ఆయనకి సంచలన తీర్పు చెప్పింది. ఇది ఘోరమైనటువంటి ఘటనగా చిత్రీకరిస్తూ, ఘోరమైన ఘటనగా గుర్తిస్తూ అక్కడ చైనాలో ఉన్నటువంటి కోర్ట్ అయితే ఆయనకి మరణశిక్ష విధించింది. ఆ మరణశిక్షను కూడా అతడు హ్యాపీగానే స్వీకరించాడు.